ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. కనీసం డ్రైనేజీలను కూడా సరిచేసిన పరిస్థితులు లేవని, దీంతో వర్షాలు వచ్చినప్పుడు కాలనీలు నీట మునిగాయన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ అంబేద్కర్ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో సమావేశమై రోడ్లు, డ్రైనేజీలు, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కనీసం డ్రైనేజీలను కూడా బాగు చేయలేదని, అందువల్లే వర్షాలు పడినప్పుడు కాలనీ నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థను సరిచేయడంతో పాటు రోడ్లను అభివృద్ధి పరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీఎం చంద్రబాబు విజన్ 2047తో రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారితో ఈ రోజున 4వ డివిజన్లో ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీ పర్యటించడం జరుగుతూ ఉన్నది. ఈ అంబేద్కర్ కాలనీలో అనేకమైనటువంటి సమస్యలు తిష్ట వేసుకుని ఉన్నాయి. రోడ్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైన్ కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, పార్కులు కానీ, స్ట్రీట్ లైట్ కానీ, ప్రధానమైన అంశాలు నగరపాలక సంస్థ అయితే పరిశీలించి మరి వాటిని అభివృద్ధి కార్యక్రమంలో పెట్టాలో వాటిలన్నీ కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో విజయవాడ నగరపాలక సంస్థలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండటం వలన అశ్రద్ధకు గురైనవి. ఈ కాలనీలన్నీ కూడా మురికి కోపాలుగా ఈ రోజున అల్లల్లాడుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే వైసీపీ నగరపాలక సంస్థలో అధికారం ఉండటం. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లుగా మేము కౌన్సిల్లోనూ మరి అధికారుల దృష్టికి మరి పోరాటం చేసినప్పటికి కూడా మా నోరు నొక్కేయటం, మా అరుపులు కేకలన్నీ కూడా అరణ్య రోదనగా మిగిలిపోయినాయి. కానీ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 4వ పర్యాయం గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా మరి ఈ 4వ డివిజన్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. దీనికి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా కలిసికట్టుగా కూడా కృషి చేస్తూ ఉన్నారు. రానున్న కాలంలో ఇందాక ఏదైతే గద్దె రామ్మోహన్ రావులో కాలనీలన్నిటి కూడా పూర్వవైభవం తీసుకురావాలన్నదే జయం. ఒక 5 సంవత్సరాల్లో కాలనీలన్నీ కూడా నీట మునిగేటట్టు చేసింది గత ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. ప్రధానంగా ఈ డ్రైనేజీలో పూడికలు తీగిపోవటం వలన, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీన్ చేయకపోవటం వలన, సరే రోడ్ల నిర్మాణం అంటారా 1-2 అవి ఎప్పుడు కూడా జరుగుతాయి. కేవలం ప్రధానంగా ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, స్టార్మ్ వాటర్ డ్రైన్ కానివ్వండి, పూడికలు తీగిపోవటం వలన చిన్నపాటి వర్షానికి కూడా ఇది కాలనీలన్నీ కూడా మునిగిపోయి ఇళ్లలోంచి బయటికి రాని పరిస్థితి ఏర్పడతాం. అందువల్ల ప్రతి ఒక్క కాలనీని కూడా మరలా పూర్వం గతంలో విజయవాడ నగరంలో కాలనీలు అంటే అన్ని సిమెంట్ రోడ్లని, లేకపోతే చక్కటి రోడ్లని, మొక్కలు పెంచుకోవటాలు, రకరకాలుగా అందరి మన్ననలు పొందే కాలనీలు ఇవన్నీ కూడా. ఇలాంటి కాలనీలకి నిధులు సమకూర్చుకుని విజయవాడ, అమరావతి, గుంటూరు కలిపి ఒక మహానగరంగా తీర్చిదిద్దడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు.